వద్దే వద్దు, వరి పంట వేయనే వద్దు అంటున్నారు తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్. వరి వద్దన్నారు సరే, మరి ఏ పంట వేయాలో చెప్పండి అంటున్నాయి విపక్షాలు. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వరి వద్దంటున్నారంటూ మండిపడుతున్నారు అన్నదాతలు. తెలంగాణలో వరిపై రాజకీయ పార్టీల మధ్య వార్ మొదలైంది. తెలంగాణలో రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయన్న రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఎండాకాలం వరి పంట వేయొద్దన్నారు. ఎండాకాలం పంట దయచేసి మీరు సాహసం చేసి బోర్లు వేసుకొని అనవసరంగా పెట్టుబడులు పెట్టకండి, జాగ్రత్తగా ఉండండి. రైతులు బోర్లు వేసి అప్పుల పాలు కావద్దన్న కోదండరెడ్డి తమకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. మీ ప్రాణం చాలా విలువైంది, మీ కష్టం చాలా విలువైంది. పెట్టుబడి పెట్టిన ప్రతి పైసకి మీకు ఇంతో అంతో లాభం రావాలి. కాబట్టి మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకోవద్దని చెప్పి కమిషన్ పక్షాన మీకు మనవి చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ విధానాలే రైతులకు శాపాలుగా మారాయన్నారు. వరి పంట వేయొద్దంటే క్రాప్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. మేడిగడ్డ రిపేర్ చేయరు, కాళేశ్వరం బాగా చేసే ఆలోచన లేదు, రైతులకు నీళ్ళు ఇచ్చే తెలివి లేదు. కానీ బోర్లు వేసుకొని నష్టపోవద్దు, అనవసరంగా పంటలు వేసుకోవద్దు. మరి సపరేట్ క్రాప్ హాలిడే ప్రకటించమని చెప్పండి. మాకు రైతు బంధు ఇచ్చే ఉద్దేశం లేదు, క్రాప్ హాలిడే ప్రకటించుకోండి అని చెప్పండి. ఇంత సిగ్గుమాలిన వరి వేయొద్దన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి వేయొద్దన్నారు సరే, మరి ఏ పంట వేయాలో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల్ని వరి వేయొద్దంటే మరి ఏం వేయాలో చెప్పాలా, మీ అగ్రికల్చర్ పాలసీ చెప్పాలా, మీరు ఏ పంటలకి ఇన్సెంటివైజ్ చేస్తున్నారో చెప్పాలా, మీకేమైనా విధి విధానాలు ఉంటే చెప్పండి. వేయొద్దు అంటే వ్యవసాయం బంద్ చేసుకోవాలా, ఏం చేయాలా, ఏం వేయాలో చెప్పాలి కదా. ఇవాళ ఎంఎస్పి ఉంది, వరికి బ్రహ్మాండమైన ఎంఎస్పి ఉన్నది, లేదు దాని ఆల్టర్నేట్ క్రాప్ ఏంది, మీ సజెషన్ ఏంది, మీరేమి ఇస్తున్నారు, మీరేం సబ్సిడీ ఇస్తున్నారు, ఏం ఇన్సెంటివ్ ఇస్తున్నారు. వరి పంటపై రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై అటు అన్నదాతలు కూడా మండిపడుతున్నారు. వరికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.